నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన నేపాల్ సైకిల్ రైడ్ లో భాగంగా ఈ రోజు నేను జార్ఖండ్ లో అయితే ఉన్నాను. నిన్న నేను ఒడిశా నుంచి బోర్డర్ దాటేసి జార్ఖండ్ స్టేట్ లోకి అయితే వచ్చేసాను. ప్రెసెంట్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈరోజు మార్నింగ్ రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. ప్రస్తుతం నేను నిన్న నైట్ స్టే చేసిన ప్లేస్ నుంచి ఒక 5 కిలోమీటర్లు వచ్చి ఒక దాబా దగ్గర అయితే ఆగాను. నిన్న నైట్ కొంచెం స్టేకి చాలా ఇబ్బందులు అయితే పడ్డానమాట. ఒక పెట్రోల్ బంకులు ఇస్తారని నమ్మకంతో అక్కడ ఉండిపోయాను. ఒక పాన్ షాప్ దగ్గర పెట్రోల్ బంకులు ఇవ్వలేదు. పాన్ షాప్ అతను ఇస్తాను అన్నాడు. అతను నైట్ అయ్యాక 11 దెబ్బ వేసాడు అనమాట. సో వేరే దాబా దగ్గరికి వెళ్ళి బయటని టెంట్ వేసుకుని నైట్ పడుకున్నాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే లేచి ఫ్రెష్ అయిపోయి ఈ దాబా దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో ప్రస్తుతం నేను ఇప్పుడు 7:30 అయింది. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాను. ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడైతే స్టార్ట్ అవుతాను. మీకు ఒకసారి దాబా చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి దాబా అనమాట. ఇది చాలా పెద్ద దాబా. ఇక్కడ లారీలన్నీ ఎక్కువగా అవుతున్నాయి. చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉంది. సో ఇదంతా బాగుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ ఉందని అక్కడ బోర్డు ఉంది. సో ఇందులోకి అయితే వచ్చాను. ఇది వచ్చేసి పంజాబీ దాబా అనమాట. చాలా పెద్దది. ఇదిగోండి మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టాను. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. మొత్తం జస్ట్ ఇలాగ ఒక షెడ్ లాగా సాలలాగా వేసుకుని ఉంచుకున్నారనమాట. ఇవన్నీ మంచాలు, టేబుల్స్ అయితే కాదు. ఇలా కూర్చొని మనం తినొచ్చు. ఇది ఈ విధంగా ఉంది దాబా అయితే. అంకులు కూర్చున్నారు కదా సీట్లో. అంకులు అంటున్నారు, నిన్న ఎక్కడ స్టే చేసామంటే పలానా పెట్రోల్ బంక్ లో ఉన్నానండి నైట్. ఏదో అబద్ధం చెప్పాను, బయట పడుకున్నానని. అరే బాబు ఇక్కడికి వచ్చేవచ్చు కదా, ఇన్ని మంచాలు ఉన్నాయి, హ్యాపీ పడుకుంది కదా అంటున్నాడు. నాకేం తెలుసు ఇక్కడ ఒక దాబా ఉందని. ఇవన్నీ మనకు తెలియదు కదా, తెలిసి ఉంటే వచ్చేవాళ్ళం. పరోటా అయితే చెప్పుకున్నాను. ఈ విధంగా ఉంది పరోటా. దాబాల్లో పరోటా మాత్రం అవైలబుల్ ఉంటుంది. సో మనకి ఇంకేం దొరకదు మేజర్ గా. సో పరోటాని అయితే ఆర్డర్ చెప్పుకున్నాను. ఇప్పుడు ఇదైతే తినబోతున్నాను నేను. సో ఫైనల్లీ నేను ఈ దాబా నుంచి అయితే బయలుదేరిపోయాను. దాదాపు 2.5 గంటలు అయితే ఉన్నాను. నేను 7కో ఎంతకో వస్తే ఇప్పుడు 9:40 అవుతుంది. ఇప్పుడు బయలుదేరాను అనమాట. ఇంత లేట్ అవ్వడం గల కారణం ఏంటంటే నిన్న నేను 2 రోజులుగా లాస్ట్ వీడియోస్ ఎడిటింగ్ చేయలేదు. సో అవి అలా బల్క్ అయిపోతున్నాయి. ఇంకెందుకనేసి కూర్చొని మరీ ఎడిట్ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా నైట్ టైం చేసుకుంటే టైం కవర్ అవుద్ది. నైట్ స్టే కొంచెం ఇబ్బంది అవడంతో నిన్న ఎడిటింగ్ చేయడం కాలేదు. సో ఈరోజు రైడ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. ఎప్పటికే మనం ఒక 15-20లో ఉండాలి. కాకపోతే ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం. గాయస్ ఇప్పుడైతే నేను కిందిర్కెలా అనే విలేజ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి మనకి రాంచీ వచ్చేసి ఇంకొక 70-65 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 11 o'clock అయితే అయ్యింది. ఈరోజు కూడా ఎండ మామూలుగా లేదు. తోలు తీసేస్తుంది. గత 3 రోజులుగా ఎండలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ విధంగా ఉన్నాయి. వండి బ్యాక్ సైడ్ ఈ మర్రిచెట్టు కింద అయితే నేను ఆగాను అనమాట. చాలా ఘోరంగా ఉంది. నెక్స్ట్ రోడ్లు అయితే చాలా ఎత్తుగా తవ్వుతున్నాయి. బాగా అప్పులు ఉన్నాయి. ఒక్కొక్క చోట అయితే ఘాటీలే తగిలేస్తున్నాయి. నాకు తప్పదు. అసలు కంటెంట్ దొరకట్లేదు. ఈ జర్నీ తప్పట్లేదు. లిటరల్లీ మీకు ఏదైనా చూపిద్దాము చేద్దాం అంటే అసలు ఏం తెలియట్లేదు. ఇక్కడ కొన్ని జర్నీ అయినా బాగుందంటే రోడ్లు అయితే చాలా ఎత్తులో తగిలేస్తున్నాయి. ఇప్పుడైతే ఆకలిగా ఉంది. ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది. ఎక్కడో దగ్గర ఏదో ఒక హోటల్ చూసి భోజనంకి అయితే ఆగాలన్నమాట. చూస్తున్నాను చాలాసేపటి నుంచి ఏదైనా సెట్ అవుతుందని. ఏదైనా సెట్ అయితే ఆగి తినేయడమే. ఇంకా ఇప్పుడైతే నేను లంచ్ బ్రేక్ కోసం అయితే ఆగాను. ఇక్కడ ఒక హోటల్ ఉంది. హోటల్ దగ్గర అయితే ఆగాను. లోపలికి వెళ్ళి ఫుడ్ ఉందో లేదో అడిగేసి మొత్తం ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుని తినాలి. చాలా అంటే చాలా ఆకలిగా ఉంది. ఇదిగోండి ఇది వచ్చేసి హోటల్ అనమాట. సైకిల్ అయితే ఇక్కడ పెట్టాను. లోపలికి వెళ్ళి అయితే అడుగుదాం. లోపల ఈ విధంగా అయితే ఉంది హోటల్.
ఇవ్వండి మన సైకిల్ అక్కడైతే ఉంది. నా కళ్ళు ఎదురుగానే పెట్టుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళా. ఈ ఓనర్ ఉన్నారు కదా, ఈ హోటల్ ఓనర్ అయితే చాలా మురిసిపోతున్నారు నన్ను చూసి. ఆంధ్ర నుంచి ఇంతవరకు వచ్చాయంటే ఆశ్చర్యపడిపోతున్నారు. అతను కూడా చూస్తుంటారంట యూట్యూబ్లో. చాలా బాగా అనిపించింది అంట అతనికి. అంటే నన్ను అప్రిషియేట్ కూడా చేశారు. చిరాగానే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఏం కావాలి ఏంటని అన్నీ అడిగారు. సో నేను ఫ్రైడ్ రైస్ ఉందా అని అడిగాను. చాలా రోజులుగా రోటీలే తింటున్నాను. సో ఇక్కడ రైస్ బాగుంటుందా అని నేను అడిగి ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను. ఉంది, చేస్తామని చెప్పారు. చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. తప్పదు, ఏది ఉన్నా తినేసి వెళ్ళిపోవాలి అంతే. సో ఫైనల్లీ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చిచ్చారు. ఇది ఈ విధంగా ఉంది. ఇంకా తినేస్తాను. ఎలా ఉంటే ఏముంది. లంచ్ అయితే అయిపోయింది అనమాట. తినేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాను. సడన్ గా వాతావరణం అయితే చల్లబడింది అనమాట. మీరు చూసుకోవచ్చు, కొంచెం ఊరటనిచ్చింది వాతావరణం అయితే. చాలా చల్లగా ఉంది ఇప్పుడు. మొత్తానికి రాంచీకి చాలా అంటే చాలా దగ్గరగా వచ్చేసాను. ఎంత దూరంలో ఉన్నానో చూపిస్తాను, చూసేయండి. ఫైనల్ గా రాంచీకి 16 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉన్నాను. చాలా దగ్గరగా వచ్చాను అనమాట. చూసుకుంటే ఈ రోడ్డు అంటే అయితే వచ్చాను నేను. ఇంకా 16 కిలోమీటర్లు మనం లోపలికి వెళ్తే మనం రాంచీ లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే నేను రాంచీ సిటీకి అయితే చాలా దగ్గరగా వచ్చాను. ఇది వచ్చేసి ఇక్కడ ప్రకాష్ హై స్కూల్ అని ఏదో ఉంది. ఇందులో ఫుట్బాల్ టోర్నమెంట్ అవుతుంది, చాలా పెద్దది. లోపలికి వెళ్తే మనల్ని విచిత్రంగా చూస్తారని ఇక్కడి నుంచి వీడియో తీస్తున్నాను. చాలా అంటే చాలా పెద్ద టోర్నమెంట్ అవుతుంది. ఇప్పుడు దగ్గర ఒక 10 జట్లు ఉన్నట్టు ఉన్నాయి. అక్కడ వరుసగా నిలబడ్డారు. ఆల్రెడీ ఒక 2 జట్లు అయితే ఆడుతున్నాయి. ఫుట్బాల్ అయితే ఆడుతున్నారు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఈ రాంచీ సిటీ దగ్గరలో పక్కన ఒక పెద్ద సంత అయితే ఉందన్నమాట. చూడండి ఎంత పెద్ద. లోపలికి ఇంకా చాలా ఉంది. సంత అయిన రోజు మనం వచ్చి ఉంటే భలే ఉంది. ఇంకా హడావిడి బోల్డ్ ఉంటుంది. ఈ విధంగా ఉందంటే చాలా గట్టిగా అవుతుంది ఇక్కడ. మార్కెట్ అయితే మామూలుగా ఉండదు. ఇది రాంచీ రింగ్ రోడ్డు. ఈ రింగ్ రోడ్డుని దాటైతే మనం లోపలికి వెళ్ళాలి. రాంచీ సిటీ లోపలికి వెళ్ళాలి. అయితే ఇదంతా రింగ్ రోడ్ అనమాట. ఇంకా రింగ్ రోడ్డుకి యువతల వైపే ఉన్నాను నేను. చూడండి, ఈ రూట్లో నుంచి అయితే వచ్చాను నేను. ఇంకా రింగ్ రోడ్ని అయితే క్రాస్ చేసేద్దాం. ఇప్పుడు నేనైతే జార్ఖండ్ సిటీ అవుటర్ రింగ్ రోడ్డు పైన అయితే ఉన్నాను. సిటీ లోపలికి వెళ్లకుండా నేను బయటనైతే పెట్రోల్ బంక్ లో స్టే చేద్దాం అనుకుంటున్నాను. ఒక పెట్రోల్ బంక్ అయితే చూస్ చేసుకున్నాను. నేనున్న ప్లేస్ నుంచి 4 కిలోమీటర్స్ అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు చూడాలి వాళ్ళు పర్మిషన్ ఇస్తారా ఎవరు అనేది. ఇప్పుడు ఆ బంక్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా మనం జార్ఖండ్ సిటీ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. జార్ఖండ్ మంత్రాలయ వచ్చేసి ఇక్కడ నుంచి 5.5 km అంట. హాతియా రైల్వే స్టేషన్ 6.5 కిలోమీటర్స్ అయితే ఉంది. అయితే మనం సిటీ సెంటర్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో పెట్రోల్ పంప్కి అయితే వచ్చాను. నాకు ఇక్కడ పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. సో టెంట్ అయితే వేసుకోమన్నారు. ఈ పక్కనే నా వెనకతల బ్యాక్గ్రౌండ్లో టెంట్ అయితే వేసుకోమన్నారు. సో ఏ ప్రాబ్లం లేదు. నాకు స్టే ఇచ్చింది ఆయన అనమాట. కాల్ మీద కాల్ వేసుకొని కూర్చున్నారు కదా, అతనే ఇచ్చారు. ఇది హిందుస్థాన్ పెట్రోలియం. ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ పై పక్కనే ఉంది. సో మనకి ఇక్కడ స్టే అయితే వచ్చింది. ఇక్కడైతే మనం టెంట్ వేసుకోబోతున్నాం అనమాట. నైట్ స్టే ఈ బంకులో చేసి రేపు రాంచీ సిటీలోకి అయితే వెళ్తాను. ఉండి చెప్పలేదు కానీ నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకు జార్ఖండ్ లో రూమ్స్ చూసాను, చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి. డార్మెటరీస్ కూడా నాకు దొరకట్లేదు గూగుల్లో చూస్తే. సో ఫ్రీగా పెట్రోల్ బంక్ అయితే స్టే అయితే దొరికింది. సో నేను ఏం లేదు, సిటీ సెంటర్కి మహా అయితే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. పర్లేదు, నైట్కి ఇక్కడ ప్రశాంతంగా స్టే చేసి సేఫ్గా ఉండి రేపు మార్నింగ్ అయితే వెళ్తాను. ఫైనల్గా పెట్రోల్ పంప్లో క్యాంపింగ్ టెంట్ అయితే వేసేసుకున్నాను. మొత్తం సెట్ చేసుకున్నా. ఇంకా మరి నైట్కి ఇక్కడే ఉంటాను కాబట్టి మొత్తం అంతా సెటప్ అయితే అయిపోయింది. ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లెంత్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అసలు కంటెంట్ ఏం తీయడానికి దారిలో ఏం కనిపించలేదు. సో ఏం చూపిద్దామన్నా అంత రొటీన్గా ఉంటుంది, రోడ్లు చూపించడం తప్ప. సో చాలా తక్కువ వీడియో అయ్యి ఉంటుంది. సో క్షమించండి. రేపు మంచి కంటెంట్ తీస్తానని నేను అనుకుంటున్నాను. అందరికీ బాయ్.